ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో లోకరక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుని నూతన కృపా వాగ్దానాన్ని ఈరోజు మనం కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో దేవుని మాటలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచున వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరువను అని దేవుడు ఒక ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడని. అనేక సార్లు మనము మన విశ్వాసంలో నమ్మకంగా ఉన్నప్పటికీ దేవుడు కొన్ని శ్రమలు మన విశ్వాస పరీక్షను బట్టి అలో చేసినప్పుడు మనము కొన్నిసార్లు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, అందుకే మాకు ఇన్ని కష్టాలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు అని అనేక సార్లు మనం సమస్యలిపోతూ ఉంటాం. అలాగే బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కూడా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, అందుకే మాకు ఇన్ని శ్రమలు, ఈ బానిసత్వము, ఈ నింద, అవమానము ఇవన్నీ కూడా మాకు ఎందుకే వస్తున్నాయి అని వారు సమస్యలిపోతున్నటువంటి క్రమంలో, కృంగిపోతున్నటువంటి క్రమంలో దేవుడి మాటను వాగ్దానంగా ఇచ్చాడు. ఇదే వాగ్దానాన్ని దేవుడు నేటి దినము మనకు కూడా వాగ్దానంగా ఇస్తున్నాడు అండి. మనం కూడా ఎవరైతే దేవుడు నన్ను మర్చిపోవడం వలన నాకు ఈ కార్యాలు జరగట్లేదు, మరి నా కుటుంబంలో ఎన్ని శోధనలు, శ్రమలు, ఇంత అవమానము, నింద అని ఒకవేళ నువ్వు కూడా ఉన్నట్లయితే దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడండి. స్త్రీ తన కనినటువంటి బిడ్డను కరుణించకుండా మరచున వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నిన్ను మరువడండి. దేవుడు నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోడు. ఆయన నిరంతరము గురించి ఆలోచిస్తున్నటువంటి దేవుడు. అవునండి, వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, కన్నీటితో మరి రోదన చేస్తూ హృదయమును కుమ్మరించి ప్రార్థించినటువంటి హన్నా మొరను దేవుడు మర్చిపోలేదండి. హన్నా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది, ఎంతో అవమానము, ఎన్నో శ్రమలు, ఎంతో నింద. అయితే దేవుడు ఆమెను మర్చిపోలేదు. ఆమె ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు ఇచ్చాడండి. ఆమె కార్చినటువంటి కన్నీటికి ఒక లెక్క దేవుడు కట్టాడు. దేవుడు ఒక అద్భుతమైనటువంటి కుమారుడు, ఒక మంచి ప్రవక్తగా మార్చినటువంటి దేవుడు ఆయనను కుమారుడుగా హన్నాకు ఇస్తూ ఉన్నాడండి. సమయాలను దేవుడు హన్నాకు ఇస్తూ ఉన్నాడు. అవునండి, హన్నా ప్రార్థనను దేవుడు విన్నాడు. హన్నాను మర్చిపోలేదు. అన్ని శ్రమలు ఎదుర్కొన్నా, అన్ని అవమానాలు ఎదుర్కొన్నా హన్నాను దేవుడు మర్చిపోలేదండి. అంత మాత్రమే కాదు, ప్రపంచం అంతా కూడా జలప్రలయం తీసుకొచ్చినప్పుడు దేవుడు నోవాహును తన నీతి చొప్పున దేవుడు నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడండి. అంటే దేవుడు నోవాహును మర్చిపోలేదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో దేవుడు వారిని మర్చిపోడు. దేవుడు వారిని తప్పక వారిని చేయి పట్టుకుని లేవనెత్తేటటువంటి దేవుడు అండి. ఎంతమంది ఉన్న దేవుడు తన బిడ్డలను గుర్తు చేసుకుని వారిని ఆపదల నుంచి తప్పించేటటువంటి దేవుడు అండి. కాబట్టి ఈ రోజు దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ తల్లిదండ్రులు నిన్ను మరచినా సరే నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చినవాడు, మాట నెరవేర్చేవాడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు అని దేవునికి మనం చెప్పుకుంటూ ఉన్నామండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ నీతిని బట్టి, నీ యొక్క యథార్థతను బట్టి, నీ యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు తప్పక నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను మర్చిపోడండి. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని వాక్యం చెప్తా ఉంది. అంటే నీ గురించి ఆలోచిస్తున్నటువంటి దేవుడు, నిరంతరము నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి దేవుడు అండి. ఆయన ఒక్క క్షణము కూడా నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను విడిచిపెట్టడండి. ఆయన నిన్ను నిరంతరము జ్ఞాపకం చేసుకుని నీ అవసరాలన్నిటినీ కూడా నెరవేర్చేటటువంటి దేవుడు కనుక నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా మర్చిపోడండి. నీకు వచ్చేటటువంటి శ్రమ, ఆవేదన ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా నిన్ను పరీక్షించడానికి దేవుడు ఒకవేళ నీ జీవితంలో వాటిని మరి పర్మిషన్ ఇచ్చి అలో చేస్తున్నాడేమో. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, విశ్వాసంలో నమ్మకంగా ఉండు. ఇంకొక మాట కూడా చెప్తానండి. మరి హెస్కియా మరణకరమైనటువంటి రోగంతో బాధపడుతున్నప్పుడు హెస్కియాను దేవుడు మర్చిపోలేదు. హెస్కియా భయంకరమైనటువంటి మరి జీవితంలో
ఆయన మరణకరమైనటువంటి రోగంతో పోరాడుతున్నటువంటి క్రమంలో మరి దేవుడు ఆయన మర్చిపోకుండా 15 సంవత్సరాలు ఆయుష్ దినాలను పొడిగించారు. ఈరోజు నువ్వు రోగంతో ఉండి, అప్పుల సమస్యలతో ఉండి, లేకపోతే ఎటువంటి సమస్యలతో నువ్వు ఎదుర్కొంటున్నా సరే దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తప్పగా నిన్ను విడిపిస్తాడు, నీకు కావాల్సినటువంటి విడుదల దయచేస్తాడు. ఆయన నిన్ను తప్పగా ఆశీర్వదిస్తాడండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు తప్పగా నీ ఎడల కార్యాలు జరిగించి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించును గాక. అయితే దేవునికి నువ్వు నమ్మకంగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను. నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోవచ్చు, నీ కడుపును పుట్టినటువంటి నీ బిడ్డలు నిన్ను మర్చిపోవచ్చు. అయితే నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభువారు, నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య, నేను విశ్వాసం ఉంచినటువంటి యేసయ్య ఒక్క క్షణము కూడా నిన్ను మర్చిపోడు. నీవు కూడా ఆయన విశ్వాసం ఉంచితే నిన్ను మర్చిపోడండి. నిరంతరం ఆయన నిన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటాడు, నీకు కావాల్సినటువంటి సక్రమను ఏర్పాటు చేస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచు, నిరీక్షించు, శ్రమలలో దేవుని మహిమపరచు. దేవుడు తప్పక నీ పక్షాన్ని నిలబడి నిన్ను గొప్ప కార్యాలు చేసి నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. వాగ్దానం విశ్వాసం ఉంచినట్లయితే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించు. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా, నిజంగా నాయన మా తల్లిదండ్రులు మమ్మల్ని మర్చిపోవచ్చు ప్రభా. దేవా, మా కడుపును పుట్టిన బిడ్డలు మమ్మల్ని మర్చిపోవచ్చు తండ్రి. మీరైతే నాయన ఒక్క క్షణం కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. నేను ఎంత గొప్ప దేవుడు మాకు నాయన, తండ్రిగా దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నేను నిన్ను విడువను అని వాగ్దానం చేసేది తండ్రి, మీకు స్తోత్ర. నేను నిన్ను మరువను అయినా మీరు వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నిజంగా ప్రభు నీ భక్తులు నాయన, నోవహ గారిని మీరు మరవలేదు ప్రభు, హన్నాను మీరు మరవలేదు తండ్రి. దేవా, హిజ్కియా గారిని మీరు మర్చిపోలేదు ప్రభు, మీకు స్తోత్రాలు నాయన. దేవా, మేము కూడా నాయన నిన్ను మర్చిపోకుండా దేవా మీరు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా మా జీవితం అంతా కూడా మీకు స్తోత్రాలు చెల్లించిన మీరు మేము తీర్చలేము కానీ తండ్రి. దేవ ప్రభా, నేను మీకు నమ్మకంగా ఈ లోకంలో జీవించే కృపను దయచేయండి తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తున్నందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరే ముందుగా నడిపించమని ఆశీర్వదించి దేవా మీరే మెండైన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.